అందరికీ నమస్తే. కువైట్ ఎయిర్‌పోర్ట్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తా చూసేయండి. ఇక్కడ కనిపించే ఎంట్రన్స్, ఎగ్జిట్ కొత్త వాళ్ళైనా, పాత వాళ్ళైనా, బయట కంట్రీస్ నుండి కువైట్‌లోకి వచ్చే ఎవరైనా సరే ఇదే ఎగ్జిట్ నుండే బయటికి రావాలి. ఎయిర్‌పోర్ట్ నుండి బయటకు వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ మనీ ఎక్స్చేంజ్ ఆఫీస్ ఉంటుంది. ఇక్కడ ఏ కంట్రీ కరెన్సీ అయినా ఇచ్చి కువైట్ దినార్లు తీసుకోవచ్చు. పాస్పోర్ట్ ఉంటే చాలు. రైట్ సైడ్ కువైట్‌లో వాడే సిమ్ కార్డులు కూడా దొరుకుతాయి. ఒకటేమో ఎస్టీసీ, రెండేమో ఓరులో సిమ్ కార్డ్ తీసుకోవాలన్నా కూడా పాస్పోర్ట్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ స్క్రీన్ లో చూసుకుంటే ఏ కంట్రీ ఫ్లైట్ ఏ టయానికి ల్యాండ్ అవుతుంది అనేది ఇక్కడ చూపిస్తుంది. ప్రతి 5 నిమిషాలకు ఒక ఫ్లైట్ ల్యాండ్ అవుతూనే ఉంది. ఇక్కడ వచ్చే వాళ్ళలో కొందరు బ్రతుకు తెరువుకైతే, మరి కొందరు ఎంజాయ్మెంట్ చేయడానికి, ట్రీట్మెంట్ కోసమని బయట కంట్రీకి వెళ్లి వచ్చే వాళ్ళు మరి కొందరు. మన ఇండియాలో ఆటోలు ఎలాగైతే ఒకదాని తర్వాత మరొకటి సీరియల్ వైజ్ ఉంటాయో, కువైట్ ఎయిర్పోర్ట్ లో టాక్సీలు కూడా అలాగే ఉంటాయి. ఇతను టాక్సీ డ్రైవరు. అతను వేసుకునే డ్రెస్ అయితే కువైట్ ట్రెడిషనల్ డ్రెస్. కువైట్ ఎయిర్పోర్ట్ అనేది ఆకాశం నుండి చూస్తే అచ్చం విమానం లాగా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న వీళ్ళు బయట కంట్రీస్ నుండి వచ్చే పెద్ద పెద్ద ఆఫీసర్లు, బిజినెస్ మ్యాన్స్ ను రిసీవ్ చేసుకోవడానికి ఉన్నారు. ఒకటే రోజు మన ఇండియా నుండి 100 మంది ఆడవాళ్ళు కువైట్ కి వచ్చారు. ఎందుకు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను.